నమస్తే పోడ్కాస్ట్కి స్వాగతం. భారతీయ సంస్కృతి సంప్రదాయాల గుండెల్లోకి తీసుకెళ్లే మీ వారపు ప్రయాణమిది. ఈరోజు మనం తెలంగాణలోని ఉత్సాహభరితమైన వీధులకు వెళ్తున్నాం, ప్రత్యేకించి హైదరాబాద్కి. రంగురంగుల అలంకరణలతో మెరిసిపోతున్న వీధులను, డప్పుల డ్రమ్ములు ఆకాశాన్ని నింపే శబ్దాలను, భక్తిశ్రద్ధలతో స్త్రీలు అలంకరించిన కుండలను తలమీద పెట్టుకొని నడుస్తూ ఉండటాన్ని ఊహించుకోండి. ఇదే బోనాలు. అమ్మవారి వివిధ రూపాలైన ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మలకు అంకితం చేయబడిన ఈ అద్భుతమైన వార్షిక పండుగను హైదరాబాద్తో సహా తెలంగాణ అంతటా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇది కేవలం పండుగ కాదు, ఇది భక్తి, సమాజ ఐక్యత మరియు వారసత్వానికి ప్రతీక. బోనాలు దాని ప్రత్యేకమైన పాత్రలు మరియు ఆచారాలకు కూడా ప్రసిద్ధి చెందింది. అత్యంత ఆకర్షణీయమైన వాటిలో ఒకటి పోతురాజు. అతను అమ్మవారి సోదరుడిగా భావించబడతాడు. శరీరంపై పసుపు, కుంకుమ పూసుకుని, కాలికి గజ్జెలు కట్టుకుని అపారమైన శక్తితో నృత్యం చేసే వ్యక్తి. డప్పుల ఉరుము వంటి శబ్దాలకు అనుగుణంగా అతను ఊపుగా ఊగుతూ ఊరేగింపులకు నాయకత్వం వహిస్తాడు. భక్తులను రక్షించడం, దుష్టశక్తులను తలిమికొట్టడం అతని పాత్ర. ఇక రంగం ఉంది. ఇది పండుగ ప్రధాన రోజు తర్వాత ఉదయం జరిగే ఆసక్తికరమైన జోస్యం చెప్పే ఆచారం. ఇక్కడ అమ్మవారి ఆవహించినట్లు భావించే ఒక స్త్రీ రాబోయే సంవత్సరానికి సంబంధించిన భవిష్యత్తును చెబుతుంది, మార్గదర్శకత్వం కోరే భక్తులకు ఓదార్పునిస్తుంది. నడినెత్తిన బోనమే మా తల్లి ముత్యాలమ్మ, ఎడుకుండల బోనమే దేవి రేణుక ఎల్లమ్మ. నడినెత్తిన బోనమే మా తల్లి ముత్యాలమ్మ, ఎడుకుండల బోనమే దేవి రేణుక ఎల్లమ్మ. మరి తెలంగాణలో బోనాల పండుగను ఎందుకు ఇంత ఉద్వేగంగా జరుపుకుంటారు? దీని మూలాలు 1813లో హైదరాబాదును వణికించిన భయంకరమైన ప్లేగు వ్యాప్తికి వెళ్తాయి. కథనం ప్రకారం అప్పట్లో ఉజ్జయినిలో ఉన్న ఒక సైనిక బెటాలియన్ అమ్మవారిని ప్రార్థించి ప్లేగు తగ్గుముఖం పడితే అమ్మవారి విగ్రహాన్ని హైదరాబాద్లో ప్రతిష్ఠించి బోనం సమర్పిస్తామని మొక్కుకుంది. వారి ప్రార్థనలు అద్భుతంగా నెరవేరాయి మరియు తమ మాట ప్రకారం ఆ సంప్రదాయం మొదలయింది. కాబట్టి బోనాలు ప్రధానంగా ఒక కృతజ్ఞత పండుగ. వ్యాధుల నుండి రక్షించినందుకు మరియు శ్రేయస్సులు ప్రసాదించినందుకు అమ్మవారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసే పండుగ ఇది. రాబోయే సంవత్సరంలో వ్యాధులు మరియు కష్టాల నుండి రక్షణ కోరుతూ ఆమె ఆశీర్వాదాలను పొందడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశ్యం. నీ ముక్కుపోగు మెరుపులోన పొద్దు పొడిసే తూర్పులోన మైసమ్మా, ఎర్రా ఎర్రని సూర్యుడే నీ నుదుట నా బొట్టయ్యే. ఓ సల్లని సూపుల తల్లి మాయమ్మా. అమ్మలగన్నా అమ్మరన్నా, పచ్చి పసుపు బొమ్మరన్నా, యాప చెట్టు కొమ్మరన్నా, ధూపమెసే దుమ్మురన్నా. అయితే బోనాలు కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాదు. ఇది ఒక గొప్ప సాంస్కృతిక ప్రకటన మరియు తెలంగాణ గుర్తింపులో ఒక మూల స్తంభం. దాని అపారమైన ప్రాముఖ్యతను గుర్తించి 2014లో దీనిని తెలంగాణ రాష్ట్ర పండుగగా అధికారికంగా ప్రకటించారు. తద్వారా ప్రాంతీయ గౌరవానికి చిహ్నంగా దీని స్థానం సుస్థిరమైంది. ఇది తెలంగాణ యొక్క గొప్ప జానపద కళలు, సాంప్రదాయ సంగీతం, ప్రత్యేకించి ఆ ఉరువు వంటి డప్పుల ధ్వని మరియు అపారమైన శక్తితో ప్రదర్శించి ప్రత్యేకమైన నృత్యాలకు ఒక సజీవ ప్రదర్శన. ఈ పండుగ నిజంగా మొత్తం సమాజాలను ఏకతాటిపైకి తెస్తుంది. కుటుంబాలు కలుసుకుని బోనంతో పాటు ఇంట్లో వండిన ఇతర రుచికరమైన వంటకాలను పెద్ద సామూహిక విందులలో పంచుకుంటారు. సామాజిక బంధాలను బలోపేతం చేసి అద్భుతమైన ఐక్యత, సామూహిక ఆనందాన్ని పెంపొందిస్తుంది. ఇది
పురాతన సంప్రదాయాలు తిరిగి చిగురించే సమయం మరియు సమాజ స్ఫూర్తి నిజంగా ప్రకాశవంతంగా వెలిగే సమయం.